హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా తక్కువ క్వాంటిటీలో ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ చేస్తాం మార్నింగ్లో. దాని తర్వాత మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు మార్కెట్ సైడ్ వేసే ఉంది. సో ట్రేడ్ చేయడానికి పెద్ద ఆపర్చునిటీ దొరకలేదు. ఇక్కడ ఈ ట్రేడ్లో జస్ట్ 30 క్వాంటిటీతోని ట్రేడ్ చేశా. మీరు ఇక్కడ డీటెయిల్స్లో చూస్తే బయింగ్ వాల్యూ 9081 అయితే సెల్ వాల్యూ 10,968. సో ఆల్మోస్ట్ 20% రిటర్న్ మనకి. సో ఈ రోజుకి ఇది ఒకటే ట్రేడ్. అండ్ మార్కెట్ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మనం నిన్న చేసుకున్న అనాలిసిస్ ఏంది, ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవుతూనే పైకి వెళ్తే 53,000 నుంచి రెసిస్టెన్స్ తీసుకొని కిందికి ఫాలో అవ్వచ్చు అని అనుకున్నాం. అదే ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవుతూనే కిందికి వెళ్తే ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది. ఈ నిన్న డ్రాయింగ్సే. సో ఇట్లా అనుకున్నాం. మార్కెట్ ఏం చేసింది, ఓపెన్ అవ్వగానే కొంచెం కిందికి వచ్చి ఈ 52,400 లెవెల్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి ర్యాలీ అయింది. ఆల్మోస్ట్ 11:30 తర్వాత మార్కెట్ మొత్తం ఎండింగ్ వరకు మొత్తం సైడ్ వేస్లోనే ఉంది. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్ డౌన్ ఇచ్చింది, బట్ వెంటనే నెక్స్ట్ క్యాండిల్లో రివర్స్ అయిపోయి చాలా మందిని ట్రాప్ చేసింది. సో సెకండ్ హాఫ్లో ట్రేడ్ చేసిన వాళ్ళు చాలామంది లాస్ అయి ఉంటారు. ఎప్పుడైనా ఒక మేజర్ ట్రెండింగ్ డే తర్వాత ఒక వాలటైల్ సైడ్ వేస్ డే ఉంటుంది, 1 or 2 days అట్లా ఉంటుంది. సో ఈ డేస్లో కేర్ఫుల్గా ఉండి మనం సస్టైన్ అయితే మనం లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్ ఉంటాం. రేపటికి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసుకుంటే ఈ లెవెల్స్లో మేజర్ కాల్ రైటింగ్ అయింది అండ్ ఈ లెవెల్స్లో పుట్ రైటింగ్ అయింది. సో ఆప్షన్ సెల్లర్స్కి ఒక మంచి రేంజ్ దొరికింది. ఈ లెవెల్లో షార్ట్ చేసేస్తారు. మార్కెట్ ఈ లెవెల్స్ మధ్యలో ఉన్నంత వరకు మీరు ఏ ట్రేడ్ కానీ హోల్డ్ చేయొద్దు. జస్ట్ ఒక చిన్న స్కాల్ప్ చేసేయచ్చు, ప్రైస్ యాక్షన్ చూసి చేసేయాలి. అది ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మనకు ఒక మంచి గ్యాప్ ఉంది. ఇక్కడ 400 నుంచి ఆల్మోస్ట్ 52,000 దాకా ఒక మంచి గ్యాప్ ఉంది. అదే అప్ సైడ్ మనం ఏం చెప్పలేము. కానీ ఒకవేళ బ్రేక్అవుట్ వచ్చి 53,000 మీద సస్టైన్ అయితే ఒక 200 పాయింట్స్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎవరైతే కాల్స్ రైట్ చేస్తున్నారో వాళ్ళు ప్యానిక్ అయ్యి ఎగ్జిట్ అవ్వచ్చు. సో దానివల్ల ఒక 200 పాయింట్స్ మూమెంటం ఈజీగా రావచ్చు. నెక్స్ట్ నిఫ్టీ చూసుకుంటే నిన్న మనం మార్కెట్ ఈ లెవెల్స్కి ఈ జోన్కి వస్తే ఇక్కడ నుంచి మనం ఒక బయింగ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని అనుకున్నాం. కానీ మార్కెట్ ఇక్కడనే సపోర్ట్ తీసుకొని ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తూ ఇక్కడ నుంచే మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎప్పుడైతే ఈ పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందో దీని తర్వాత కన్సాలిడేట్ అవుతుందో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు. సేమ్ ఇదే ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీలో అయింది. నేను ఎప్పుడైతే ఈ ప్లేస్లో కన్సాలిడేట్ అవుతుందో ఇక్కడనే ట్రేడ్ తీసుకున్నా. ఎప్పుడైతే మార్కెట్ ఇట్లా ఒక మంచి బిగ్ క్యాండిల్ ఫామ్ చేసి అప్పుడు హైయర్ లెవెల్స్లో సస్టైన్ అవుతుంది. సో ఇట్లా సపోర్ట్ తీసుకొని మంచి క్యాండిల్ ఫామ్ చేసి హైయర్ లెవెల్లో సస్టైన్ అయినప్పుడు బ్రేక్అవుట్ మీద మీరు ట్రేడ్ తీసుకోవాలి భయపడకుండా. నిఫ్టీలో అయితే 23,800 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ 23,740 లెవెల్ దగ్గర రావచ్చు. మీరు ఒకవేళ దానిలో ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ త్రూ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే 1 అవర్లో మీ అకౌంట్ యాక్టివ్ అయిపోతుంది అండ్ మీరు ట్రేడ్ చేయొచ్చు. దాన్ని ఎందుకంటే మీకు ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ప్రీమియం చార్ట్ ఫ్రీగా వస్తుంది. దానిలో అకౌంట్ ఓపెన్ చేసినందుకు మీకు ట్రేడింగ్ వ్యూది ప్రీమియం చార్ట్ ఫ్రీగా ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోవాలి. అండ్ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేసినప్పుడు మార్కెట్లో ప్రీమియం ఫ్లక్చుయేషన్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి. సో మనం డిఫరెంట్ విండోస్కి మూవ్ అవుతూ అది చెక్ చేస్తూ ట్రేడ్ చేయాలంటే చాలా మూవ్ మిస్ అవుతాం. రైట్ టైంలో ఎంట్రీ, రైట్ టైంలో ఎగ్జిట్ చేయాలనుకుంటే మీకు అన్నీ ఒకటే స్క్రీన్లో కనిపిస్తే ఈజీ అవుతుంది. దానిలో ఏంటంటే ఈ స్కాల్పర్ మోడ్ ఉంటుంది. దీంట్లో మీరు ఇప్పుడు పుట్ చార్ట్ చూస్తున్నారు కదా, దీని మీద క్లిక్ చేసి ఈ స్కాల్పర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు క్వాంటిటీ ఎంటర్ చేసి మీరు ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. ట్రేడ్ ప్లేస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ మూమెంట్ దగ్గరనే ఇప్పుడు ఈ పికర్ ఉంది కదా, ఇక్కడ మీకు ప్రాఫిట్ లాస్ కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు వెంటనే ఇక్కడ సెల్ మీద ఈ విండోలో సెల్ మీద క్లిక్ చేస్తే మీరు ఎగ్జిట్ అయిపోతారు. సో చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇట్లాంటి ఇంటర్ఫేస్ మీద ట్రేడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ యూజ్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ గురించి కంటెంట్ కావాలనుకుంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.